సో బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చేసింది. ఆ ప్రోమో ప్రకారం అయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి అయితే తనుజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో యాజ్ ఏ తనుజ ఫ్యాన్ కొద్దిగా బాధ అనిపించింది నాకు. ఇంకా సో అపార్ట్ అది వదిలేస్తే అక్కడ మిగిలింది రీతు ప్లస్ ఇమాన్యుయల్. సో బయట టాప్ ప్రకారం ఇమాన్యుయల్ అయితే కెప్టెన్ అయ్యింది అని తెలుస్తున్నది. సో నేనేమనుకున్నా అంటే అక్కడ ఉన్న అమ్మాయిల రీతు ప్లస్ తనుజ ఇద్దట్లో ఎవరైనా ఒక్కరు కెప్టెన్ అయి ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దట్లో ఏ ఒక్కరు ఇంకా కెప్టెన్ కాలేదు. ఇమాన్యుయల్ ఆల్రెడీ మల్టిపుల్ టైం అంటే 2 సార్లు ఏమో కెప్టెన్ అయింది ఆల్రెడీ. అది కాక తను ఒకసారి నామినేషన్కి వస్తే తన పవర్ ఏంటో తెలిసేది. సో జనాలకి ఇంకో అవగాహన ఉండేది. సో మొత్తం మీద కెప్టెన్స్ అయ్యి తను సేవ్ అవుతున్నది బెటరే, కానీ మొత్తం మీద తనకి నష్టం మాత్రం తనకి. ఎందుకంటే ఒకసారి మనం ఒక ఫైటర్లో దిగితే కానీ మన స్ట్రెంత్ అనేది తెలుస్తుంది. సో అట్లనే ఒకసారి నామినేషన్కి వస్తేనే తన ఓటింగ్ బ్యాంక్ అనేది పెరుగుతుంది లేకపోతే తగ్గుతుంది, ఏదో సంథింగ్ మన మొత్తం మీద తెలిసేది. ఇదైతే జరగలేదు. అండ్ ఇద్దరిలో ఎవరినో ఒకరు కెప్టెన్ అయితే బాగుండేమో అనిపించింది. సో మళ్ళీ ఇమాన్యుయల్ అయ్యిండు. మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటంటే రాను నాకెందుకు స్టార్టింగ్ స్టేజ్లో రీతు నచ్చకపోయేది. ఎందుకంటే తను ఆ బాండింగా లేదా సంథింగ్ పవన్తో చేసే ఆ యాక్షన్ ఏదో స్టార్టింగ్ నచ్చలేదు. మేబీ వాళ్ళ వేళది రైట్ అయి ఉండొచ్చేమో, జనాలకు పోర్ట్రేట్ అయిన విధానం డిఫరెంట్, కొద్దిగా ఓవర్ అనిపించింది. స్టార్టింగ్ నచ్చలేదు, కానీ రాను తను నిజంగా తన గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది. అంతేందుకు ఇప్పుడు ప్రోమోలో చూసినట్టయితే తనుజ పోయి ఏడుచుకుంటూ వెళ్తే తను ఓదార్చే విధానం మాత్రం చాలా బాగున్నది. నిజంగా నేను చెప్తున్నా, యాజ్ ఎ తనుజ ఫ్యాన్గా చెప్తున్నా, అది నాకు చాలా బాగా నచ్చింది. రీతు గేమ్ ఇంకా చాలా ఇంప్రూవ్ అయింది నేను చెప్పాలంటే. సో ఇది మంచి పరిణామం అని చెప్తే ఇట్లనే తన కంటిన్యూ అయితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది. దీంట్లో ఏం డౌట్ ఇంకా లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఇందులో తనుజ ఏడుచుకుంటూ పోయింది కదా. మళ్ళీ చూసే వాళ్ళు అంటారు కొందరు, ఒక బ్యాచ్ ఉంటుంది, అరే అమ్మాయి మళ్ళీ యాక్టింగ్ రండి, అరే నాయన కొన్ని ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి, దాన్ని ఎవడు ఆపలేడు. అందులో తనుజ మ్యానరిజం ఎట్లా అంటే తన కోపం వచ్చిన ఏడుపు వచ్చిన అంత తొందర ఆపలేదు అన్నట్టు, ఫస్ట్ అయిపోతుంది వెంటనే. తన మ్యానరిజం అట్లా. ఒక బ్యాచ్ ఉంటుంది, ఏం చేసినా యాక్టింగ్ లేకుంటే ఓవర్ యాక్టింగ్ ఏదో సంథింగ్ అంటారు. ఆ బ్యాచ్కి ఎంత చెప్పినా అర్థం కాదు, వేరే విషయం అనుకో. ఎట్లా కుక్కదొక్క వంకాయ అన్నట్టు కొన్ని పచ్చకామలలోనికి లోకమంతా ప్రపంచం మొత్తం పచ్చగా కనబడుతుంట. అట్లనే ఒక బ్యాచ్కి నువ్వు ఎంత చెప్పినా కానీ అర్థం కాదు అది. సో ఇది మొత్తం అయితే ప్రోమో జరిగింది. మళ్ళీ ఇమాన్యుయల్ కెప్టెన్ అండ్ టాక్. సో తను ఒకసారి నామినేషన్కి వస్తే బాగుంటుందని నేను ఇంకా అనుకున్నాను. ఎందుకంటే తన ఏ పొజిషన్ ఉండగలుగుతాడు అంటే తన ఓటింగ్ బ్యాంక్ ఏంది, మనకి ఇంకొక అవగాహన ఉంటుంది, జనాలకు ఒక అవగాహన ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ నామినేషన్కి వచ్చినా కానీ ఓటింగ్ వేయచ్చు తన ఫ్యాన్స్ ఈజీగా ఒక అనలైజ్ చేసుకొని. సో ఈ వారం ఇంకా మళ్ళీ కెప్టెన్ ఇమాన్యుయలే. సో రీతు అయినా పర్లేదు, తనుజ ఇద్దరు ఎవరైనా బాగుండేమో అనిపించింది. కాకపోతే తనుజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. రీతు మీద మొత్తం మీద అయితే ఇమాన్యుయల్ మళ్ళీ కెప్టెన్ అని తెలిసింది. సో ఇది ఈ వారం ఇది ఇప్పటి ప్రోమో అనలైసిస్. చూద్దాం మరి ఏమవుతుంది మళ్ళీ.